ఏం లేదు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ నేను ఇలా చూస్తుంటే ఎట్లా మారిపోయినా చూసినావా? నువ్వే చెప్పినావు కదా అభి, అందరి ఆమోదంతోనే మన పెళ్లి జరుగుతుందని. అది నిజమయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. ఎందుకంటే ఎప్పటికీ మారడు అనుకున్న గని సైతం మన పెళ్లి విషయంలో మారిపోయిండు. అన్ని మారిపోయాయి. ఏం మారిపోయాయి సౌందర్య? నన్ను చూడు, నీతో 5 నిమిషాలుంటే ఏదో అవుతుందని భయపడే నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. ఇది మార్పు కాదా? మన కలిస్తేనే చచ్చిపోతానన్నమ్మా గాని ఇప్పుడు ఎవరు చెప్పారు నీకు? దూరమైన నా తల్లి నీకు చెప్పిందా? కాదు, తను చివరిసారిగా రాసిన లెటర్. అవునో కాదో తెలియని ఆ లెటర్ని నమ్ముతున్నవే గాని వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో చూస్తే కూడా నమ్మడలేదు. నేను నా కళ్ళతో చూశాను వాళ్ళు ఎలాంటి వాళ్ళో. వాళ్ళకి కావాల్సింది నేను కాదు, నా రూపం. నువ్వు కాదు, నీ రూపం. ఇవి మాత్రమే వాళ్ళకి కావాలి. కాదబి, కాదు. అవును, వాళ్ళకు మనుషుల ఫీలింగ్స్తో సంబంధం లేదు. నీతో వాళ్ళ బంధం, అనుబంధం వర్ణించలేనిది. అవసరానికి వాడుకుని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి సౌందర్య. ఓ పసివాడి ప్రాణాలు కాపాడమని కాళ్ళ వేళ్లపడ్డా కనికరించకుండా కాదని వెళ్ళిన కాసేపటికే నా కళ్ళ ముందే నా ఈ చేతుల్లోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ సంఘటన ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఏంటబి నువ్వనేది? పసివాడి ప్రాణాలు పోవడానికి ఆ కుటుంబమే కారణం. డాక్టర్ గారు, బాబుకి ఎలా ఉంది? 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే కష్టం, బతకడు. ఆపరేషన్కి 50 లక్షలు ఖర్చు అవుతుంది. అరేంజ్ చేసుకోండి, లేకపోతే బతకడు. చూడండి, మీకు సమయం ఎక్కువ లేదు. మీరు లేట్ చేస్తున్న కొద్దీ అతన్ని చావుకు దగ్గర చేస్తున్నట్టే. డాక్టర్, వీళ్ళు అనాథ పిల్లలు. అనాథాశ్రమం నుండి వచ్చాం. మా దగ్గర అంత డబ్బు ఎలా ఉంటుంది? ఇలాంటి వాళ్ళ కోసమే సిటీలో కొన్ని కంపెనీలు ఆపరేషన్కి అయ్యే ఖర్చులు భరిస్తుంటాయి.
అభి, ఏమైందిరా అలా ఉన్నావు? సౌందర్య వచ్చి వెళ్ళిందిరా. ఏమందిరా? ఏం లేదురా బాబాయ్. నేను ఈ అనాథ శరణాలయానికి ఎలా వచ్చాను? ఎవరైనా తీసుకొచ్చి వదిలేసి వెళ్ళారా, లేక నేను ఒక్కడనే వచ్చానా? నీకేమైనా గుర్తుందా బాబాయ్? బాబాయ్ నువ్వు చెప్పు బాబాయ్. ఎప్పటి వరకు ఎప్పుడూ అడగని ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నావంటే నువ్వు చూస్తున్న ఆ ఫోటోలోని బాబువి నువ్వేనేమో అనే అనుమానం కలుగుతుంది. ఆ అనుమానం నిజమే అనుకోవచ్చు కదా. బాబాయ్ నాకు ఈ అనుమానాలు అనుకోవడాలు వద్దు, నిజం కావాలి. నీకు నీకు తెలిసిన నిజం ఏదైనా ఉంటే చెప్పు బాబాయ్. రే అభి, అవునరా, ఇది నిజం అనుకుంటే మరి నాతో ఉన్న లెటర్ అబద్ధమా? నాకు నిజం కావాలి బాబాయ్. నువ్వు చెప్పు బాబాయ్, ప్లీజ్ బాబాయ్ చెప్పు. నీకు నిజాన్ని చెప్పగలిగే వ్యక్తి ఒకే ఒకరు. నిన్న ఆ రోజు చీకట్లో వదిలేసి వెళ్లిన వ్యక్తి. మళ్ళీ అతన్ని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు చూస్తున్నాను. అభి, అమ్మా ఫౌండేషన్ నుంచి వచ్చిన అమ్మగారు. నమస్తే మేడం. అభి, ఆ రోజు నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిన వ్యక్తి కూడా ఇతనే. అవునా? సార్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులకు నాకు సంబంధం ఏంటి? నేను ఎక్కడైనా దొరికానా? కావాలని మీరే దొంగిలించారా? ప్లీజ్ సార్, మీరేం చెప్పినా నేనేమి వినను. నిజం మాత్రం చెప్పండి. నేను ఎవరిని? హూ ఆమాయ్? ఏవో అనుకున్నా, అఖిల ఆంటీ అమ్మా నాన్నల ఫోటో కూడా పంపించి అభి మనసు మార్చాలని చూస్తున్నట్టుంది. చెప్పండి సార్, ప్లీజ్ సార్ చెప్పండి. అడుగుతున్నాడు కదా, చెప్పు భిక్షపతి. ఇతను మీకు తెలుసా అండి? మా అనాథాశ్రమాలకు వీధి పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేసి పోతుంటాడు. అవును బాబు, నిన్ను కూడా అలాగే తీసుకొచ్చి ఇక్కడ చేర్పించాను. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? నేను తీసాలేదు బాబు. ఒక ఆవిడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చివరి క్షణంలో నిన్ను నా చేతులు పెట్టి కాపాడనంటూ చచ్చిపోయింది బాబు. చూడు, బాగా చూడు. తను ఏమైనా చూడు. తను కాదు. కాదా? ఆమె ఎలా ఉంటుంది? మా అమ్మ ఎలా ఉంటుంది? అది చీకట్లో గుర్తుపట్టలేదు, అక్కడే చనిపోయింది బాబు. గ్రానీ, ఇన్నాళ్ళు ఈ ఫోను ప్రాపర్టీలో ఉందనుకున్నాను. పనిచేస్తుందన్నమాట. అయినా మొబైల్స్ అన్నీ ఎయిర్లైన్లో ఎగురుతుంటే ల్యాండ్లైన్ పట్టుకున్నది ఎవరై ఉంటారు? ఎవరో గాని చాలా క్లెవర్ అయి ఉంటారు. ల్యాండ్లైన్కి ఫోన్ చేయాలంటే క్లెవర్ అయి ఉండాలా గ్రానీ? అది కాదు క్రిష్. గ్రానీ అన్న దాంట్లో అర్థం ఏంటంటే
నాకో తనకో ఫోన్ చేయాలంటే మొబైల్ నంబర్ ఎలాగో దొరుకుతుంది. కానీ ల్యాండ్లైన్కి చెయ్యాలన్న ఆలోచన వచ్చింది చూడు, అందుకని మెచ్చుకుంటాను. అన్నీ అప్డేట్ అవుతున్నాయి గ్రాని, దీన్ని కూడా చేస్తే బాగుండేది. అది ఇప్పటిది కాదు నాన్న. మీ పెద్దనాన్న వాడిన ఫోన్ సెంటిమెంట్గా అలా ఉంచాను. కొత్తదొస్తుంది కదా అని పాత వాటిని వదిలేయకూడదు. ఇప్పుడు చూసావా, ఎవరో మనకి తెలిసిన పాత మిత్రులయ్యుంటారు. చాలా పాతదైపోయింది గ్రాని. జ్ఞాపకాలు పాతవైనా తలుచుకున్నప్పుడు చాలా కొత్తగా ఉంటాయి క్రిష్. హలో, నేను ఘట్టమనే అఖిలాండేశ్వరిని మాట్లాడుతున్నాను. మీరెవరు? ఆంటీ, నీలాంబరి. ఆంటీ, నన్ను మర్చిపోయారనుకున్నాను. నా వాయిస్ కూడా గుర్తుందన్నమాట. ఎలా ఉన్నారా ఆంటీ? ఎలా ఉన్నారు అని అడుగుతున్నావు అంటే నేను ఎలా ఉండాలో అని నువ్వు ముందే స్కెచ్ వేసుకున్నావా? అయిన వాళ్ళు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలి అనుకున్నావు కదా. దేని గురించి మాట్లాడుతున్నారా ఆంటీ? గుర్తు రావట్లేదా, లేక గుర్తు చేయమంటావా? నేనేదో సరదాగా అంకుల్ మీరు దూరంగా ఉంటున్నారు కదా అనే విషయంలో అలా అన్నానే తప్ప మీరనుకున్నట్టుగా ఇంకొకటి కాదాంటీ. ఎలా ఉన్నారో తెలుసుకుందామని ఫోన్ చేస్తే నాపై ఇంత పెద్ద నింద మోపుతారనుకోలేదా ఆంటీ? నీలాంబరి, నీ నీడ కూడా ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో మనుషుల గురించి ఏం కోరుకుంటుందో చెప్పగలను. లేదాంటీ, అన్ని రోజులు ఒకేలా ఉండవు. మీరు పొరపాటు పడుతున్నారు. ఆ ఇంటి కోడలుగానే కాకుండా మిగిలిపోయాను. ఇంకా నేనేం చేయగలను ఆంటీ? నా జీవితానికి ఏదో నలుగురితో మంచిది అని అనిపించుకోవాలనుకుంటున్నాను. ఇకపై ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోవాలని అనుకోవడం లేదాంటీ. నువ్వనుకోవట్లేదు అంటేనే ఏదో అనుకుంటున్నావని అర్థం. నా ఇంట్లో కొత్త సమస్య పుట్టింది. పాత ఫోన్ మోగింది. ఇది చాలదా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి? సమస్య పుట్టినప్పటి నుంచి ఎవరా ఎవరా అని సతమతమవుతూ ఉన్నాను, వెతుకుతూ ఉన్నాను. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా నువ్వే ఫోన్ చేశావు. ఏదో ఒకరోజు ఎదురు పడకపోతావా? నా సమస్యలకి సమాధానమేంటో నీ నోటి నుంచి నువ్వే చెప్పకపోతావా? చూద్దాం. మీరు నన్నింకా శత్రువుగానే చూస్తున్నారా ఆంటీ? కానీ మిత్రురాలిగా మీ ముందుకు రావాలనుకుంటున్నానా ఆంటీ? రా, కలుద్దాం. కానీ ఆలోపు నువ్వు చేసిన తప్పులేవైనా ఉంటే సరిదిద్దుకునిరా. వస్తా. నేను అనుకున్నది సాధిస్తా. అదేదో బాంబును చూసినట్టు చూస్తున్నారు. నువ్వు ఆ బాంబు కంటే డేంజర్ కదా. ఫోన్లో మాట్లాడినప్పుడు
మీ ఒక్కరికే నా మీద కోపం ఉందేమో అనుకున్నాను. ఇక్కడికొచ్చాకే తెలిసింది ఇంటిల్లిపాది నన్ను శత్రువులా చూస్తున్నారని. అయినా మీకు శుభవార్త చెప్పాలని వచ్చాను. వచ్చావా? ఇక్కడికే వచ్చావా? తనకి తోడుగా ఉండాల్సిన వాడు అనాథలా ఓ అనాథ శరణాలయంలో ఉన్నాడు. ఎలాగైనా అతన్ని ఇంటికి తీసుకురావాలని ఇక్కడ దాకా వచ్చానాంటీ. అభినందన్ అచ్చం దేవాలా ఉన్నాడు. దేవాలేని ఈ ఇంటికి అభిని తీసుకొస్తే మళ్ళీ ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు. వాహ్, ఏం నటిస్తున్నావే నువ్వు. ఈ ఇంటి ఆనందం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు చెప్పినట్టుగా ఉంది. అభి నీకు తెలుసంటే అతన్ని ఇంటికి దూరం చేసే ప్రయత్నం మొదలెట్టే ఉంటావు. ఓ నీలమ్మ, చెప్పిన మాటలు చాలుగాని జరిగే పనేదో చెప్పు. ఏంటి చెప్పురాంటీ? నువ్వు అలాగే మాట్లాడుతున్నావు. ఈ ఇంటిపై ఇంతకు ముందున్న కోపంతో రాలేదు, ప్రేమతో వచ్చాను. మీరంతా ఎలా ఉన్నారో చూడ్డానికి మాత్రమే వచ్చాను. నాకంటూ ఎవరూ లేని ప్రపంచంలో కొన్ని వేల మంది అనాథలకి అమ్మనయ్యాను. వాళ్ల ప్రేమతో ఇప్పుడు నా జీవితం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ చూసిన అభిని మీ దగ్గరికి తీసుకొస్తే మీరు సంతోషంగా ఉంటారన్న ఒకే ఒక్క కారణంతో వచ్చాను. వచ్చి రాగానే బాగున్నావా నీలాంబరి అని అడుగుతారనుకున్నాను. కాని ఈ కుటుంబానికి మళ్ళీ కీడు తలపెట్టేందుకొచ్చానని మీ అందరి చూపుల్లో అర్థమైందాంటీ. నేను మంచిగా మారానని మాటల్లో చెప్తే మీరు నమ్మరు. అందుకే ఈ ఇంటికి అభిని తీసుకొస్తాను. అప్పుడైనా నమ్ముతారా ఆంటీ? అభిలో విషాన్ని నింపింది ఎవరా అని అనుకున్నా. ఆ విషపురుగు నువ్వేనని నీ మాటలు వింటుంటేనే అర్థమైతుంది. నువ్వు నటిస్తున్నావని నాకు తెలుసు. నటనంటే ఏంటో నేను నీకు చూపిస్తా. నీలాంబరి గారు, అభిని మీరు ఇంటికి తీసుకొస్తారా? మిమ్మల్ని నమ్మొచ్చంటారా? నమ్ము నమ్ము, అది నాకంటే కంత్రీదే. నమ్మచ్చు. తప్పకుండా అభిని తీసుకొస్తాను. నిజంగానా? అభిని ఇంటికి తీసుకొస్తే సౌందర్య, పొగడొద్దు. అందుకునే అర్హతలు అందరికీ ఉండవు. కొంతమంది దగ్గర మాట్లాడినప్పుడే మంచి జరుగుతుంది. అవును సౌందర్య, ఆంటీ చెప్పేది అక్షరాల నిజం. నీలాంబరి, నువ్వు మారవా? నువ్వు మారేదానివే అయితే నీల్తో జీవితాంతం కలిసుండేదానివి. అక్కడే తెలిసిపోయింది నువ్వు మారలేదు అని. నీల్ని నేను దూరం పెట్టలేదాంటీ, తనే నన్ను దూరం పెట్టాడు. నేనెంత చెప్పినా ఈ విషయం ఎవ్వరికీ అర్థం కాదు. నేను మారానని మీ నోటితోనే త్వరలో అనిపిస్తాను. నేనేంటో చూపిస్తాను. కోడిని పట్టుకోవాలంటే కాళ్లే పట్టుకుంటాం, కుందేలైతే చెవులు పట్టుకుంటాం.
మరి అట్లాగే జలగని ఊడగొట్టాలంటే సున్నం పెడతాం. ప్రతిదానికి ఓ మార్గం ఉంటుందమ్మా. మీ ఆలోచనలో అర్థం ఉంది, ఆవేదనుంది. తను ఎదురైనప్పుడు తన దగ్గర్నుంచొచ్చిన మాటలు నాకు చాలా కోపాన్ని తెప్పించాయి. విషబీజాన్ని నాటాను, వటవృక్షం అయ్యింది, అనాథగానే మిగిలిపోతాడు అని తను ఎవరితోనూ చెప్తుంటే నేను విన్నాను. అదే నిజమైతే ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. తేనె తుట్టను కదపాలి అంటే రాయి వెయ్యాలి కదకిలా. ఆ రాయిని సైతం కరచి కరచి పెడతాయి తేనెటీగలు. ఇంకేదో చెయ్యాలి. నేనొకటి ఆలోచించానమ్మా. ఎప్పటినుంచో మీకు చెప్పాలనుకుంటున్నాను. తప్పుంటే నన్ను క్షమించండి. చెప్పమ్మా. మంచిది అనుకున్నప్పుడు అమలు చేయడంలో తప్పే ఉంది. తన చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరో ఒకరికి తను దాచిన రహస్యం తప్పకుండా తెలుసుంటుంది. నిన్న తనతో ఒకతను ఉండడం చూశాను. అతను ఆ రహస్యం చెప్పాలి అంటే అతనికి కావాల్సింది మనం ఇవ్వాలి అంటావు. అవునమ్మా. శభాష్ సౌందర్య, ఐడియా బావుంది. ఇప్పుడు మనం అనుకున్న ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. క్రేష్, వెంటనే పేపర్లో ప్రకటనివ్వు. టీవీలో స్క్రోలింగ్ వచ్చే ఏర్పాటు చూడు. ఏమని ఇవ్వమంటావు గ్రాని? ఘట్టమనేని దేవేంద్ర పార్వతిల వారసుడు దొరికాడు. సంరక్షించిన వారికి ఈ ఆస్తిలో సగభాగం రాసిస్తున్నట్టుగా యాడివ్వు. గ్రాని ఇవ్వు. వాళ్ళు బయటపడతారన్న గ్యారంటీ ఏముంది అఖిల? మనదాకా వస్తారన్న నమ్మకం ఏంటి? మీరంటున్నది కూడా నిజమే అయ్యగారు. పసిబిడ్డగా ఉన్నప్పుడే అతడు 25 ఏళ్ల తర్వాత ఎట్లా ఉంటాడో అని పథకం రచించింది ఆ నీలాంబరి. ఇవన్నీ చూస్తుంటే అభి దగ్గరున్న ఆ లెటర్ రాసింది 100% ఆ నీలాంబరి. తను నమ్ముతున్న ఆ లెటర్ అబద్ధమని మనం రుజువులు చూపిస్తే తప్ప తను నమ్ముతున్న అబద్ధాన్ని అబద్ధమని ఒప్పుకోడు. మరి ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు పేపర్లో చూసినా ఒక ఐడియా వచ్చింది అయ్యగారు. అజిత్ దోవల్ పాకిస్తాన్లో ఉండి సమాచారం సేకరించినట్టుగా మన మనిషి ఒకరు తన దగ్గరుంటే బావుంటుందనే ఆ ఆలోచనతో నా ఫ్రెండ్ చంద్రికని నీలాంబర్ దగ్గర ఉద్యోగానికి పంపాను. అక్కడ ప్రతి క్షణం ఏం జరుగుతుందో మనకిక్కడ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. సౌందర్య, నా బాధని నువ్వు అర్థం చేసుకున్నా. తనెందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు? సౌందర్య, చంద్రికకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి. వాళ్ళకి ఎలాంటి అనుమానం రాకుండా చూడండి. పార్వతి పట్టుదలతో చేసేది నువ్వు తెలివితో చేస్తున్నావు. చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు ఈ కుటుంబాన్నంతా ఒక్కటి చేస్తావన్న నమ్మకం కలుగుతుంది. నువ్వు చేయగలవు. అభి ఇంట్లోకొస్తాడు. ఏ ఆటంకాలు లేకుండా మీ పెళ్లి జరుగుతుంది. క్రేష్, గ్రాని, ఇది మీ తరం. నువ్వు కూడా చొరవ తీసుకోవాలి. మన కుటుంబం ఒకటిగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే గ్రాని, నేను చేయాల్సింది నేను చేస్తాను. అమ్మా సౌందర్య, అమ్మా
నేను చేసే ఈ పని ముందుకు వెళ్ళాలని నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుందమ్మా. కనిపించడం లేదమ్మా. మీరు కొట్టిన కొట్టుడికి గుణపోలాంటి మనిషే లేకుండా పోయాడు. పీడికడంత ఫోను ఎక్కడ పోయిందో ఏమో ఎవరికి తెలుసు. భిక్షపతి, నాకు సంబంధించిన నిజం తెలుసుకోవాలనుకున్న వాడికి ఆ పరిస్థితి ఎలా ఉందో చూసావు కదా. నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదు. అలా అనుకుంటే ఈ నిజం ఇక్కడే సమాధి చేయి. ఏ నిజమమ్మా? మీరు నాకు డబ్బిస్తామన్నారు, అది మాత్రం గుర్తుంది. బ్రతక నేర్చినోడివి, బయట పెట్టవనే నమ్మకం ఉంది. జాగ్రత్త. అఖిలాండేశ్వరి ఆంటీ, నీ పైన నా ఆట ఆరంభమైంది. నా పీడ నీ ఇంటికి విరగడైందని నువ్వనుకుంటున్నావు. ఇప్పుడిక నీ ఇంటి భవిష్యత్తే నా పడగ నీడలో ఉంది. అదను చూసి కాటేస్తాను. నన్ను దెబ్బ తీశాననుకుంటున్నావు. నేను తీయబోయే దెబ్బ ఏంటని నువ్వు తెలుసుకుంటే నీ గుండె ఆగిపోతుంది. నీ మనవడిని నీకు ఆగర్భ శత్రువుగా తయారు చేయబోతున్నాను. నీకెలా తెలుసు? నువ్వెప్పుడొచ్చావు అక్కడికి? నేను రాలేదు. నాది పగపట్టే వంశం. నాగపడగల వంశమే నన్ను అక్కడికి రప్పించింది. అభిని నేనే అనాథం చేశాను. అఖిలాండేశ్వరి మనవణ్ణి అనాథని చేసింది నేనే. వాడెప్పుడెప్పుడు ఎదుగుతాడా, అఖిలాండేశ్వరిపై కత్తి దూస్తాడా అని ఎదురు చూస్తున్నాను. కాని ఆ రక్తం మహిమేమో. వాడు కూడా మంచితనాన్ని నరనరాన ఎక్కించుకున్నాడు. ఎక్కడ పగ తీరకుండా వాళ్లు కలిసిపోతారేమోనని నేనే రంగంలోకి దిగాను. ఏ సాక్ష్యమూ లేదన్నావు కదా నీలమ్మా. ఎవడో ఒకడు వీడియో తీశాడన్నావు. ఈ నీలాంబరి వాడినప్పుడే నింగిలో కలిపేసింది. నిజంగా సాక్ష్యం లేకుండా చేసావు కదా. ఎందుకంటే వాడి రూపాన్ని చూసే వారసుడే అనుకుంటుంది. ఇక వారసుడే అని తెలిస్తే ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తుంది. భయపడకులే చీపురాంటీ. ఆ సాక్ష్యాన్ని నాశనం చేశాను. లేదమ్మా. ఏంటి భిక్షపతి నువ్వనేది? అవును మేడం, సాక్ష్యం లేదు అంటున్నాను. సాక్ష్యం నా దగ్గర భద్రంగా ఉంది మేడం. నా సేఫ్టీ కోసం, నా ఎదుగుదల కోసం ఆ సాక్ష్యాన్ని ఇప్పటికీ నా దగ్గరే భద్రంగా ఉంచుకున్నాను. ఇప్పుడు చెప్పు చీపురాంటీ, నేను పగని మర్చిపోయానా లేదా ఆ ఇంటిని మర్చిపోయానా? వామ్మో వామ్మో, నీలాంబరంటే ఏదో అనుకున్నాను గాని ఇప్పుడు చూపించావు నీ అసలు రూపం. అభి తల్లిదండ్రులు చావడానికి కారణం అఖిలక్కే అని నువ్వు నూరు పోసావు. తన చేతుల్లోనే తన ఫ్రెండ్ ప్రాణాలు పోవడానికి కారణం అఖిలక్కే అని ఆమెపై ద్వేషం పెంచుకునేలా నేను చేశాను. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అఖిల ఆంటీ ఆపదలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది కదా. చేయకుండా ఎలా ఉంది? నిజమే, అప్పుడు చాలా టెన్షన్లో ఉంది. అయినా డబ్బులివ్వమని చెక్కు కూడా రాసిచ్చింది. కానీ నేనున్నాను కదా. హలో మేడం,
మేము ఏబీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. ఇక్కడ ఒక బాబు చావు బతుకుల మధ్య ఉన్నాడు. బాబుకు కావాల్సిన మనుషులు మీ ఇంటికి వచ్చారు. వాళ్ళని అర్జెంటుగా రమ్మని చెప్పండి. ఇక్కడ ఎవరు లేరు. ఓహో, వీళ్ళకి డబ్బులు నిజంగానే అవసరం అన్నమాట. ఒక్కడు చచ్చిపోతే దేశంలో జనాభా ఏమైనా తగ్గిపోతుందా? హాస్పిటల్లో అలాంటిదేమీ లేదని అక్కకు చెప్పాలి.